అసలు ఈవీ టూ వీలర్ మార్కెట్లో ఇండియాలో ఈవీ బైక్స్ ఉన్నవే చాలా తక్కువ. అందులోనూ అసలు చాలా బాగుంది బండి, అద్దరిపోయింది, కొనేసుకోవాలి అని ఎక్సైట్మెంట్ ఇచ్చే బండ్లు అంతకంటే తక్కువ. మరి ఓబెన్ రార్ ఈజీ సిగ్మా ఆ కేటగిరీలో వస్తుందా? ఈ బండి మనం కొనొచ్చా వద్దా? ఈ బండి గురించిన ప్రోస్ అండ్ కాన్స్ ఇవాళ కాస్త డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఈ బైక్ వచ్చేసి ఆగస్ట్ 2025లో లాంచ్ చేశారు 2 బ్యాటరీ వేరియంట్స్తో. 3.4 కిలోవాట్ అవర్, 4.4 కిలోవాట్ అవర్. ఇవి రెండు కూడాను ఇంట్రడక్టరీ లాంచ్ ప్రైజెస్లో 1.27 lakh అండ్ 1.37 lakh లాంచ్ చేశారు. తర్వాత ప్రైజెస్ వచ్చేసి 1.47 lakh అండ్ 1.55 lakh చేరుకోవాల్సింది. కానీ ఇప్పుడు మీరు కనుక వెబ్సైట్ చేసి చూస్తే 30,000 దాకా డిస్కౌంట్ ఇస్తూ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ 1.1 lakh అండ్ 1.2 lakh చూపిస్తుంది. రేంజెస్ చూస్తే కనుక 3.4 కిలోవాట్ అవర్ వచ్చేసి 140 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్తో వస్తుంది. 4.4 కిలోవాట్ అవర్ 175 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్తో వస్తుంది. ఈ బైక్ మీద రేంజ్ టెస్ట్ చేయడానికి నాకు కంపెనీ వాళ్ళు బైక్ ఇవ్వలేదు. ఆ బైక్ వాడుతున్న కస్టమర్లు ఎక్కువ మంది నాకు తారసపడలేదు, చాలా తక్కువ మంది ఉన్నారు కనుక. కానీ కస్టమర్లతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు 100 నుంచి 120 కిలోమీటర్ల దాకా రేంజ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్పారు. సరే, ఇప్పుడు ఈ ప్రైసింగ్ అండ్ రేంజ్ సరే, ఈ బండ్లో ఉండే మంచి విషయాలు ఏంటి? ఫస్ట్ది, ఇది ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. అంటే బ్యాటరీ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఇంకా కంపెనీ వాళ్ళు చెప్పేది వచ్చేసి వాళ్ళ MHX అనే టెక్నాలజీ వల్ల బ్యాటరీ హీట్ మేనేజ్మెంట్ బాగుంటుంది అని చెప్తున్నారు. ఇంకా బ్యాటరీ వచ్చేసి డస్ట్ అండ్ వాటర్కి IP67 రేటెడ్. సెకండ్ది, ఇందులో వచ్చే పెర్ఫార్మెన్స్, ఇది 7.5 కిలోవాట్ పీక్ పవర్ ఇచ్చే IPSM బెల్ట్ డ్రైవ్ మోటార్తో వస్తుంది. దానివల్ల 0 to 40 kmph కేవలం 3.3 సెకండ్స్లో చేరుకోవచ్చు. ఇందులో బేసిక్గా వచ్చేది 3 రైడింగ్ మోడ్స్: ఈకో, సిటీ అండ్ హ్యావోక్. దీని ఎకో మోడ్లో 45 ఈ టాప్ స్పీడ్, సిటీలో 65, హ్యావోక్ ఆర్ టాప్ పెర్ఫార్మెన్స్ మోడ్లో 95 kmph స్పీడ్ దాకా వెళుతుంది. ఈ యాక్సలరేషన్ కూడా కాస్త స్ట్రాంగ్ గానే ఉంటుంది, కానీ ఇబ్బంది పెట్టేంత స్ట్రాంగ్ అయితే కాదు. కానీ యాక్సలరేషన్ తాలూకు ఆ కిక్ అయితే మాత్రం వచ్చేస్తుంది. ఇంకా మూడవది, ఇందులో రివర్స్ మోడ్ కూడా ఉంటుంది కనుక పార్కింగ్ లో బండి తీయడం చాలా సులువు. ఇంకా ఫోర్త్ది, ఇందులో వచ్చే కోస్టింగ్ రీజనరేషన్. ఇందులో మాన్యువల్ రీజనరేషన్ రాదు, కానీ ఈ కోస్టింగ్ రీజనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయి రేంజ్ లాగేద్దాం బాగా అని ఇబ్బంది పెట్టేంత స్ట్రెంగ్త్ తో అయితే ఉండదు. లీనియర్ గా ఉంటూ రైడ్ ఎక్స్పీరియన్స్ ని కంఫర్టబుల్ గా ఉంచేలాగానే ఉంటుంది. ఇంకా తర్వాత రైడ్ కంఫర్ట్. అసలు ఈ బైక్ వచ్చేసి ఒక టాల్ స్టాండ్స్ తో వస్తుంది, కానీ బండి మీద కూర్చొని నడపడం స్టార్ట్ చేసిన తర్వాత బండి హ్యాండ్లింగ్ కావచ్చు, కంట్రోల్ కావచ్చు, చాలా బాగుంటుంది. ట్రాఫిక్ లో మీరు బైక్ ని మనూవర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అయితే బండి గ్రౌండ్ క్లియరెన్స్ 200 mm కాబట్టి కాస్త షార్ట్ గా ఉండే రైడర్స్ కి స్లోప్స్ మీద కాస్త ఇబ్బంది పెట్టేలాగా ఉండవచ్చు. ఇంకా దీని టైర్స్ చూస్తే కనుక ఫ్రంట్ వచ్చేసి 110/70, టైర్ వచ్చేసి 130/70 టైర్స్, రెండు కూడా 17 inch అల్లాయ్ వీల్స్. ఇంకా దీని సస్పెన్షన్ వచ్చేసి 37 mm ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రేర్ వచ్చేసి 7 స్టెప్ మోనోషాక్ సస్పెన్షన్. ఈ సస్పెన్షన్ సెటప్, టైర్స్, వీల్ సైజ్ అండ్ సీట్స్ వలన రోడ్స్ బాలేకపోయినా కాస్త డీసెంట్లీ కంఫర్టబుల్ రైడే వస్తుంది. ఇంకా దీని బ్రేక్స్ చూస్తే కనుక ఫ్రంట్ అండ్ రేర్ ఆర్ వైబ్రేట్ డిస్క్ బ్రేక్స్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఇంకా దీంట్లో స్టోరేజ్ చూస్తే కనుక పెట్రోల్ ట్యాంక్ ఉండే చోట ఒక చిన్న డీసెంట్ స్పేస్ ఉంటుంది, అందులో ఫోన్ పెట్టుకుని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దానికి వీలుగా 2 USB-A ఛార్జింగ్ సాకెట్లు ఇందులో ఇచ్చారు. దాంతో పాటు ఇందులో ఒక చిన్న లీవర్ ఉంటుంది, అది లాగితే సీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా బైక్ ఛార్జింగ్ పెట్టుకునే సాకెట్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఈ సీట్ కింద ఉండే స్టోరేజ్ లో బైక్ యొక్క పోర్టబుల్ ఛార్జర్ ని మీరు ఉంచుకోవచ్చు. ఈ స్టోరేజ్ గురించి, ఈ పోర్టబుల్ ఛార్జర్ గురించి ఒక అతి ముఖ్యమైన సమస్య ఉంది, దాన్ని ఇంకా సేపట్లో నెగిటివ్ సెక్షన్ లో చెప్తా. ఈ పోర్టబుల్ ఛార్జర్ తో ఈ బైక్ ని పూర్తిగా ఛార్జింగ్ చేసుకోవడానికి దాదాపు 6-7 గంటల సమయం పడుతుంది. అంతేకాకుండా ఈ బైక్ తో 15 లేదా 20,000 ఎక్స్ట్రా కడితే మీ ఇంట్లోనే ఒక ఫాస్ట్ ఛార్జర్ ని సెటప్ చేసుకోవచ్చు. అందులో 80% దాకా 1.5 నుంచి 2 hours లో బైక్ ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంకా బైక్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఈ బైక్ యొక్క కర్వ్ వెయిట్ వచ్చేసి దాదాపు 145 కిలోలు ఉంటుంది. చాసీ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. హ్యాండిల్ కంట్రోల్స్ ఆర్ రెస్పాన్సివ్ అండ్ బాగా ఎర్గనామికల్ గా ఉంటుంది. ప్యానల్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గానే ఉంది అనే ఫీలింగ్ అయితే ఇస్తుంది. రియర్ వ్యూ మిర్రర్స్ కూడా చాలా సింపుల్ అండ్ పనికొచ్చే డిజైన్. ఇంకా దీని డాష్ బోర్డ్ చూస్తే టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇచ్చే కలర్ TFT డిస్ప్లే, కాల్ అండ్ మ్యూజిక్ అలర్ట్స్ వస్తాయి అంతే. ఇంకా దీంట్లో సేఫ్టీ రూపంలో డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వస్తుంది. అంటే బైక్ ఎప్పుడు ఆన్ లో ఉన్నా కూడా డాష్ బోర్డ్ మీద ఒక చిన్న లైట్ వెలుగుతుంది, ఆన్ లో ఉంది జాగ్రత్త సుమి అని చెబుతూ. ఇంకా దీంట్లో మీరు బైక్ కి జియో ఫెన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. బ్యాటరీ వారంటీ చూస్తే 3 years ఆర్ 40,000 kilometers స్టాండర్డ్ వారంటీ వస్తుంది. అయితే ఇందులో ఎక్స్టెండెడ్ వారంటీ కూడా వస్తుంది. అసలు దీంట్లో వచ్చే చార్జర్ కోసం కూడా 3 years ఆఫ్ వారంటీ వస్తుంది. దానికోసంగా 1300 కట్టాలి. బ్యాటరీకి 5 years ఆర్ 60,000 kilometers బ్యాటరీ వారంటీ ప్లస్ డేటా ఫీచర్లు అంటే యాప్ ఫీచర్ల కొరకు 8,000 కట్టాలి. అండ్ 8 years ఆర్ 80,000 kilometers తో వచ్చే బ్యాటరీ వారంటీలో 13,000 కట్టాలి.
ఇంకా దీంట్లో యాప్ ఫీచర్లు కూడా ఉన్నాయి. అంటే మీరు జియో ఫెన్స్ పెట్టుకోవడానికి, ఛార్జ్ లెవెల్ చూసుకోవడానికి, లైవ్ ట్రాకింగ్కి అండ్ రైడ్ స్టాటిస్టిక్స్ చూసుకోవడానికి. ఇందులో వచ్చే పాజిటివ్స్ అన్నీ సరే, అసలు ఇందులో వచ్చే సమస్యలు ఏంటి? ఎందుకంటే అవే చాలా ముఖ్యమైనవి అందులో ఫస్ట్ది ఇందులోని స్టంట్స్. ఇది కాస్త న్యాచురల్గా అనిపించదు. ఒక 15-20 నిమిషాల దాకా సరే, ఆ తర్వాత మీకే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. మీ థైస్ దగ్గర అండ్ భుజాల దగ్గర కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సెకండ్ది, దీంట్లో పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ లేదు. ఆ ఎక్స్ట్రా అమౌంట్ కట్టి పెట్టుకునే ఫాస్ట్ ఛార్జర్ మీ ఇంట్లో మాత్రమే, పబ్లిక్కి కాదు. సో మీరు లాంగ్ రైడ్స్కి వెళ్ళాలి అంటే పోర్టబుల్ ఛార్జర్తోనే మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి. అయితే వీళ్ళ వెబ్సైట్లో చూస్తే 68,000కు పైగా ఛార్జర్లు ఉన్నాయి అని ఉంటుంది. కానీ అది వీళ్ళ ఫాస్ట్ ఛార్జర్లు కాదు. 3 పిన్ సాకెట్లు దేశం నలుమూల ఉండే ఛార్జర్లు, అవి వీళ్ళవి కాదు. సో లాంగ్ రేస్కి వెళ్ళాలి అంటే ఫాస్ట్ ఛార్జర్ లేదు. ఇందులో వచ్చే ప్రొప్రైటరీ పిన్ వలన ఎగ్జిస్టింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్లో ఈ బైక్ని పెట్టుకోలేరు. ఇంకా మూడవది, సీట్ కింద వచ్చే స్టోరేజ్ కాస్త కాంప్లికేటెడ్. అసలు వీళ్ళ వెబ్సైట్లో సీట్ కింద మీరు ఛార్జర్ ఉంచుకోవచ్చు అనే ఇమేజ్లో కాస్త నిజం ఉంది, కాస్త అబద్ధం ఉంది. ఎందుకంటే ఆ ఛార్జర్ వచ్చే కేబుల్ కాస్త తక్కువ ఇచ్చారు ఆ ఇమేజ్లో. అసలు నిజం వచ్చేసి కేబుల్ చాలా పొడుగ్గా ఉంటుంది. దాన్ని ఒక పర్టికులర్ వేలో మీరు రోల్ చేసి పెడితేనే అది లోపల కూర్చుని దాని మీద సీట్ అనేది క్లోజ్ అవుతుంది, లేదా సీట్ క్లోజ్ అవ్వదు. మేము పెడుతున్నప్పుడే ఫస్ట్ ఫ్యూ టైమ్స్ ఒక 15-20 నిమిషాల శ్రమ అయింది ఆ పర్టికులర్ వే ఏంటో అర్థం చేసుకోవడానికి. ఆ తర్వాత ఇందులో వచ్చే డాష్బోర్డ్ చాలా మినిమల్ డాష్బోర్డ్. ఇందులో వచ్చే బ్లూటూత్ ఫీచర్లు కేవలం అలర్ట్స్ మాత్రమే. అంటే మీరు సాంగ్ వింటుంటే ఆ సాంగ్ పేరేంటో ఒక పేరు వస్తుంది, మీకు ఏమైనా కాల్ వస్తే కాల్ ఎవరు చేస్తున్నారో పేరు వస్తుంది, అంతే. దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేరు. ఇంకా డాష్బోర్డ్ పక్కనే రబ్బర్ కంట్రోల్స్ ఉంటాయి. అవి అంత రెస్పాన్సివ్ కాదు. దాని బదులు ఒక మంచి రెస్పాన్సివ్ ప్లాస్టిక్ కంట్రోల్స్ ఉంటే చాలా బాగుండేది. ఇంకా బైక్ యొక్క సైడ్ స్టాండ్ కూడా చాలా వీక్గా ఉంటుంది. నేను టెస్ట్ చేయడానికి తీసుకున్న బైక్ స్టాండే చాలా వీక్గా ఉంది. ఒక పర్టికులర్ విధానంలో దాన్ని పెట్టి బైక్ కింద పడకుండా జాగ్రత్త పడుతూ చేసాం. తర్వాత ప్రైజింగ్. ఈ బైక్ వచ్చే ప్రైజింగ్కి ఎన్నో ఫీచర్లు ఇస్తూ ఫాస్ట్ ఛార్జర్లతో వస్తూ ఎంతో వాల్యూ యాడ్ చేసే ఈవీ స్కూటర్లు ఎన్నో ఉన్నాయి. సరే ఇది బైక్ కదా, బైక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అంటే అది ఇవ్వదు. ఇది ఐసీఈ బైక్ లాగా గేర్ స్విచ్చింగ్ ఉండదు. ఆ రెవ్స్ కానీ వైబ్రేషన్స్ కానీ ఏమీ రావు. జస్ట్ ఆ వైనింగ్ నాయిసే స్మూత్గా వెళ్తుంది. ఈవీ స్కూటర్కి బైక్కి అంత పెద్ద వ్యత్యాసం మీరు చూడలేరు. ఒకే డిఫరెన్స్ ఏంటంటే స్టాన్స్ మారుతుంది అంతే. మరి దానికి బైక్ టు స్కూటర్ కంపారిజన్ ఖచ్చితంగా చేయవచ్చు ఆ ప్రైస్ రేంజ్కి ఈవీ సెగ్మెంట్లో మాత్రమే. ఈ పాజిటివ్ సరే అండ్ నెగిటివ్ సరే, అసలు ఈ బండి ఎవరు కొనొచ్చు, అసలు కొనొచ్చా వద్దా? టు బి హానెస్ట్ ఇది అంత మెచ్యూర్డ్ బైక్ కాదు. నేను ఈ బైక్ కొన్న కస్టమర్లతో మాట్లాడినప్పుడు బ్యాటరీకి సంబంధించిన సమస్యలు, సర్వీస్కి సంబంధించిన సమస్యలు, ప్లాస్టిక్ క్వాలిటీకి సంబంధించిన సమస్యల గురించి నేను విన్నా. అవి ఏది కూడా బైక్ అసలు కొనొద్దు అని డెసిషన్ మొత్తం మార్చివేసేంత పెద్ద సమస్యలు అయితే కావు. కానీ బైక్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మెచ్యూర్ అయ్యే ప్రాసెస్లో బగ్స్ గురించి తెలుసుకుని ఫిక్స్ చేసే క్రమంలో వచ్చే ఇష్యూస్ అన్నమాట. సో మీరు బైక్ కొనాలి అనుకుంటే ఆ బైక్ మీకు నిజంగా నచ్చి, ఆ లుక్స్ కానీ, డిజైన్ కానీ, ఫీచర్ కానీ, స్టాండ్స్ కానీ మీకు నిజంగా నచ్చి ఎంతూజియాస్ట్ అయితే గనక ఆ ఎర్లీ బగ్స్ మీకు వచ్చినా పర్వాలేదు, మీరు ఫీడ్బ్యాక్ షేర్ చేసి తర్వాత వచ్చే బైక్ జనరేషన్స్కి అప్డేట్స్ రావడానికి మీరు ఉపయోగపడతాం అనుకుంటే ఈ బైక్ని మీరు కన్సిడర్ చేయవచ్చు. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఇందులో వచ్చే రేంజ్. ఇందులో మీకు కేవలం 100-120 కిలోమీటర్ల రేంజ్ దాకే వస్తుంది కనుక కాస్త స్లోగా నడిపితే 130-140 దాకా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. గనుక దీంట్లో ఫాస్ట్ ఛార్జర్ రావు గనక 50-70 కిలోమీటర్ల లోపే మీరు తిరిగి వెనక్కి వచ్చేయాలి. ఇద్దరు మీరు లాంగ్ రైడ్స్ చేయాలనుకుంటే పోర్టబుల్ ఛార్జర్ తీసుకెళ్ళి 5-7 గంటల సమయం బైక్ని ఛార్జింగ్ పెట్టుకోవాలి. సమయం కాస్త వృధా అవుతుంది పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్లు లేనందువలన. కనుక ఈ బైక్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ సిటీ కమ్యూటర్ అంతే. 50 కిలోమీటర్ల దాకా బైక్ కాబట్టి, బైక్ నడుపుతూ కంఫర్ట్ బాగుంటుంది కాబట్టి, ఆ కిక్ బాగుంటుంది కాబట్టి ఏదో ఒక సమయంలో లాంగ్ రైడ్కి వెళదాం అనే ఎక్సైట్మెంట్ ఖచ్చితంగా వస్తుంది. అలాంటి వేళ ఈ బైక్ అనేది సూట్ అవ్వదు. దానికోసరంగా ఫాస్ట్ ఛార్జర్లతో వచ్చే బైక్, ఇంకాస్త మెచ్యూరిటీతో బిహేవ్ చేసే బైక్ ఎన్నో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాప్టీ ఈవీ, అల్ట్రా వైలెట్. అయితే వీటికి 2 లక్షల పై చిలుకు ధర ఖర్చు అవుతుంది. ఫాస్ట్ ఛార్జరు కావాలి, మంచి బైక్ కావాలి అంటే కాస్త ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఈ బైక్ కొనాలి అంటే యూ హ్యావ్ టు బి రియల్లీ గుడ్ ఎంతూజియాస్ట్ అండ్ లిమిటెడ్ యూస్ అయి ఉండాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆ ధరకి ఎన్నో ఫీచర్లతో, మంచి కంఫర్ట్తో, స్టోరేజ్తో, మంచి డాష్బోర్డ్తో, ఫాస్ట్ ఛార్జర్లతో వచ్చే ఈవీ స్కూటర్లు కూడా ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్లో మీ సెలక్షన్ ఏదవుతుంది? అతి ముఖ్యంగా ఈ బైక్ మీరు కొనేసుకున్నారు, మీ దగ్గర ఆల్రెడీ ఉంది అన్న వేళ ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ కమ్యూనిటీకి తెలియజేయండి. మీ ఒపీనియన్, మీ ఎక్స్పీరియన్స్ చాలా విలువైంది.